శాసన ఆధారాలకు సంబంధించి ఇది కంటిన్యూయేషన్ వీడియో అవుతుంది. మొదటగా మల్కాపురం శాసనాన్ని రుద్రమదేవి ఇచ్చిందని, రుద్రమదేవి మల్కాపురం శాసనంలో తన గురువు అయినటువంటి విశ్వేశ్వర దేవునికి మందరం అనేటువంటి గ్రామాన్ని దానం చేసినట్టుగా చెప్పింది. మందరం గ్రామంలో విశ్వేశ్వర శంభు అనేక శైవ మఠాలు నిర్మించినట్టుగా, అనేక ప్రసూతి వైద్యశాలలు, అన్నదాన సత్రాలు నిర్వహించినట్టుగా మనకు మల్కాపురం శాసనంలో రుద్రమదేవి చెప్పింది. తర్వాత చందుపట్ల శాసనాన్ని ఇచ్చింది ఎవరంటే పువ్వుల ముమ్మడి అనేటువంటి ఒక బంటు ఇవ్వడం జరిగింది. చందుపట్ల శాసనంలో రుద్రమదేవి మరణం గురించి మనకు తెలుస్తుంది. మరి ఆ కాలంలో కాయస్తంభదేవుడు దిగ్విజయంగా ఉన్నాడు. కాయస్తంభదేవుణ్ణి అణచివేయడానికి రుద్రమదేవి తన సేనాని అయినటువంటి మల్లికార్జునంతో వెళ్తుంది. ఆ వెళ్ళిన క్రమంలో కాయస్తంభదేవునితో జరిగినటువంటి యుద్ధంలో రుద్రమదేవి చనిపోయినట్టుగా మనకు పువ్వుల ముమ్మడి సోమనాథ దేవునికి కొంత భూమిని దానం చేస్తూ ఈ చందుపట్ల శాసనాన్ని వేస్తూ ఆ శాసనంలో ఈ విషయాల గురించి చెప్పడం జరిగిందనమాట. ఓకే, తర్వాత బీదర్కోట శాసనాన్ని రేచర్ల ప్రసాదిత్యుడు ఇవ్వడం జరిగింది. దీంట్లో రుద్రమదేవికి రాయ గజకేసరి అనేటువంటి బిరుదు ఉన్నట్టుగా, రుద్రమదేవి యాదవరాజు అనేటువంటి మహాదేవుణ్ణి ఓడించినట్టుగా బీదర్కోట శాసనంలో రేచర్ల ప్రసాదిత్యుడు చెప్పడం జరిగింది. మనకి రేచర్ల ప్రసాదిత్యుడు రుద్రమదేవికి ముఖ్యమైనటువంటి సేనాని. మరి రుద్రమదేవి మొదటగా రానైనటువంటి క్రమంలో తన సవతి సోదరుల దగ్గర నుంచి తిరుగుబాటు ఏర్పడింది. వాళ్ళందరినీ అణిచివేయడానికి కూడా రేచర్ల ప్రసాదిత్యుడు బాగా సహకరించాడు. తర్వాత తీరాల శాసనాన్ని ప్రతాపరుద్రుడు ఇవ్వడం జరిగింది. ప్రతాపరుద్రుడు అని ఉందంటే రెండవ ప్రతాపరుద్రుడే. ఓకే, మరి దీంట్లో రాయ గజకేసరి అనేటువంటి ముద్రతో ప్రతాపరుద్రుడు నాణాలు వేశాడని మనకు తీరాల శాసనం చెప్తుంది. విలాస తామ్ర శాసనాన్ని ముసునూరి ప్రోలయ నాయకుడు వేయడం జరిగిందనమాట. విలాస తామ్ర శాసనం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విలాస తామ్ర శాసనంలో కాకతీయ సామ్రాజ్యం మీద ఆనాడు మహమ్మదీయ దండయాత్రలు ఏ విధంగా జరిగాయి 8 సార్లు జరిగినట్టుగా మనకు విలాస తామ్ర శాసనం ద్వారా తెలుస్తుంది. దీంట్లో కాకతీయ రాజ్య పతనం ఏ విధంగా జరిగింది కూడా మనకు విలాస తామ్ర శాసనంలో చెప్పబడింది. మరి రెండవ ప్రతాపరుద్రుడిని మహమ్మద్ బిన్ తుగ్లక్ ఓడించి మరి ఢిల్లీకి బందీగా తీసుకెళ్తున్నటువంటి క్రమంలో నర్మదా నదిలో దూకి ఈ రెండవ ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నట్టు విలాస తామ్ర శాసనంలో ముసునూరి ప్రోలయ నాయకుడు చెప్పడం జరిగింది. తర్వాత మట్టివాడ శాసనాన్ని గణపతి దేవుడు ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆ కాలంలో వాణిజ్య వస్తువుల మీద ఎలాంటి పన్నులు విధించారో మనకు మట్టివాడ శాసనం అనేది తెలుపుతుంది. ఇక్కడ మట్టివాడ శాసనం అంటే మట్టి గణపతి అని గుర్తుపెట్టుకోండి. మట్టివాడ అంటేనే గణపతి దేవుడు ఇచ్చినట్టు అర్థమవుతుంది. కలవచెరు శాసనము కావచ్చు, విలాస తామ్ర శాసనం కావచ్చు, ఇవన్నీ కాకతీయ రాజ్య పతనం గురించి తెలియజేస్తాయి. కలవచెరు శాసనాన్ని మరి రెడ్డి రాణి అయినటువంటి అనితల్లి ఇవ్వడం జరిగింది 1423లో. మరి రెడ్డి రాణి ఎవరంటే వీళ్ళు రాజమండ్రిని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి రెడ్డిరాజు వీరభద్రుని యొక్క భార్య ఈమె అనితల్లి అనమాట. అనితల్లి ఈ కలవచెరు శాసనంలో మరి కాకతీయుల మీద ఢిల్లీ సుల్తాన్లు 8 సార్లు దాడి చేసినట్టుగా చెప్పడం జరిగింది. మరి కాకతీయులు ముస్లింల చేతుల్లో ఓడి అంతరించినట్టుగా కలవచెరు శాసనంలో రెడ్డి రాణి అనితల్లి పేర్కొనింది. అలాగే రెడ్డి రాజు అయినటువంటి ప్రళయ వేమారెడ్డిని పంట వంశోద్భవుడు అని పేర్కొనడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. పంట వంశోద్భవుడు ఎవరు ఈ కింది రెడ్డి రాజుల్లో అంటే మన ఆన్సర్ ప్రళయ వేమారెడ్డి పంట వంశోద్భవుడు. ఓకేనా. లయ అనేది గుర్తుపెట్టుకోండి. లయ పంట వంశోద్భవుడు ప్రోలయ వేమారెడ్డి. సకలవీడు శాసనాన్ని రెండో ప్రతాపరుద్రుడు ఇవ్వడం జరిగింది. సకలవీడు అంటే ప్రకాశం జిల్లా కిందకి వస్తుంది ఇంతకుముందు. ఇప్పుడు అన్ని జిల్లాలు డివైడ్ అయ్యాయి, మళ్ళీ చూసుకోవాలి మనం. మరి సకలవీడి శాసనాన్ని రెండవ ప్రతాపరుద్రుడు ఇవ్వడం జరిగింది. పాండ్యుల మీద విజయానికి గుర్తుగా రెండవ ప్రతాపరుద్రుడు చెప్తుండగా దేవర నాయకుడు ఈ సకలవీడి శాసనాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సకలవీడి శాసనం ఇచ్చే ముందు ఏం చేశారంటే శ్రీరంగంలో రంగనాథ స్వామి దేవాలయానికి కొంత భూములు దానం చేసినట్టు ఈ సకలవీడి శాసనం ద్వారా మనకు దేవర నాయకుడు చెప్పడం జరిగింది. ఈ శాసనాన్ని ఇచ్చింది రెండవ ప్రతాపరుద్రుడు. ఓకేనా. ఈ సకలవీడి శాసనంలో మనకు ఆ కాలంలో ఉన్నటువంటి సుంకాల గురించి కూడా తెలుస్తుంది. త్రిపురాంతక శాసనం. త్రిపురాంతకం అంటే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది అంబదేవుడు, కాయస్థ జనక దేవుడు, వీళ్ళందరూ గుర్తుకొస్తారు. మరి ఈ అంబదేవుడు రుద్రమదేవికి ఎదురు తిరిగినటువంటి రాజు అనమాట. ఈయన పాండ్యుల్ని, పల్లవుల్ని వీళ్ళతో స్నేహం చేసి ఈ రుద్రమదేవి మీదకి ఎదురు తిరగడం జరుగుతుంది. తర్వాత రెండవ ప్రతాపరుద్రుడు ఇతన్ని అణచివేయడం జరుగుతుంది.
మరి అంబదేవుని యొక్క విజయాల గురించి మనకు త్రిపురాంతక శాసనం అనేది తెలియజేస్తుంది. తర్వాత ద్రాక్షారామ శాసనం. ద్రాక్షారామం అంటే తూర్పుగోదావరి జిల్లా కిందకి వస్తుంది. ఆ టైంలో మరి ద్రాక్షారామ శాసనాన్ని ఇచ్చింది ఇనంగాల బ్రహ్మారెడ్డి. ఇనంగాల బ్రహ్మారెడ్డి ద్రాక్షారామ శాసనంలో మరి రెండవ ప్రోలరాజు ఆ కాలంలో దిగ్విజయంగా ఉన్నాడు. దిగ్విజయంగా ఉన్నటువంటి క్రమంలో ఈయన వెల్నాటి చోడుల మీదకి మరి యుద్ధానికి వెళ్ళినటువంటి క్రమంలో పోరాటం చేస్తూ మరణించినట్టుగా ద్రాక్షారామ శాసనంలో ఇనంగాల బ్రహ్మారెడ్డి చెప్పడం జరిగింది. మరి ప్రోలాటు తర్వాత ప్రోలాటు యొక్క కొడుకు రుద్రదేవుడు వచ్చాడని, ఈ రుద్రదేవుడు మహాపరాక్రమశాలి అని, అలాగే రుద్రదేవుణ్ణి హన్మకొండ రుద్రుడు అని పిలుస్తారని అన్న విషయం కూడా మనకు ద్రాక్షారామ శాసనంలో ఇనంగాల బ్రహ్మారెడ్డి చెప్పడం జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి మనకు శాసన ఆధారాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి శాసనాలు. మనకి ఈ శాసనాలు అనేది మళ్ళీ అంటే ఒక టాపిక్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుండొచ్చు. అంటే వేరే వేరే వ్యూలో మళ్ళీ అన్నీ వస్తుంటాయి. సో మీరు అంటే రిపీటెడ్గా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు ఇగ్నోర్ చేయండి. రిపీటెడ్గా వచ్చినా కానీ మనకు గుర్తుండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.